తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జనవరి 2025లో 1673 పోస్టులతో జిల్లా కోర్టులు అలాగే హైకోర్టులో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పోస్టులకు ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. ఆఫీస్ అపార్ట్మెంట్, ప్రాసెస్ సర్వర్ వంటి ఉద్యోగాలకు ఓఎంఆర్ పద్ధతిలో జూన్ 21 నుండి 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోస్టులకు సంబంధించినటువంటి పరీక్ష యొక్క ప్రాథమిక కీని అదే నెలలో విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు మొత్తం ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారటువంటి సందిగ్ధంలో పడ్డారు. ఈ ఫలితాలను జూలై నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ గత సంవత్సరాల అంచనాల ప్రకారం చూసుకుంటే జూలైలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ జిల్లా కోడ్ మరియు హైకోర్టు ఉద్యోగాల పరీక్షలను 2 దఫాలుగా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు జూన్ 21, 22 తేదీలలో నిర్వహించారు. మిగిలిన పోస్టులకు ఏప్రిల్ 15 నుండి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు 1673 పోస్టులకు దాదాపుగా 170,000 మంది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఈ పోస్టుల్లో ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు వెళ్ళాయి. తర్వాత ఆఫీస్ అబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు అలాగే జిల్లా కోర్టు 1673 పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల యొక్క ఫలితాలను జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల యొక్క ప్రాథమిక కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ కీని కూడా విడుదల చేసి ఫైనల్ రిజల్ట్స్ను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ నుండి ఇంతవరకు అధికారిక ప్రకటన జారీ కాలేదు. ఇంటర్వ్యూ తేదీలను ఇంతవరకు హైకోర్టు వారు విడుదల చేయలేదు. విడుదల చేయగానే మా ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.